ఇక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. తాను ఫిర్యాదు చేయలేదని బాధిత మహిళ అంటోంది. తాను ఫిర్యాదు చేయకుండా కేసు ఎలా నమోదు చేశారో తెలియదని బాధిత మహిళ చెబుతోంది. మరోవైపు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు రేగా కాంతారావు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని రేగా కాంతారావు పిటిషన్ వేశారు. పంజాగుట్ట పిఎస్లో రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసును పోలీసులు నమోదు చేశారు. ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సునీల్, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై పంజాగుట్ట పిఎస్లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. అయితే కేసు నమోదై 4 రోజులు గడుస్తున్నా కానీ ఇక ఫిర్యాదు చేసిన బాధితురాలు మాత్రం తను ఎవరి మీద ఫిర్యాదు చేయాలంటూ చెప్పడం ప్రస్తుతానికైతే కొంత ఆసక్తిగా మారినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తనకు సంబంధించి రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడతానంటూ తన వద్ద నుంచి డబ్బులు తీసుకుని ఆ తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టేందుకు ప్రయత్నం చేస్తానని చెప్తానని పెళ్లి చేసుకుంటానంటూ కూడా సదరు రేగా కాంతారావు కూడా తనకు మాట ఇచ్చినట్టుగా బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. నెల 25న ఇటు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మీద కూడా పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదైనట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కొంత దీనికి సంబంధించి అతడిగా ఈ కేసుకు సంబంధించి పంజాగుట్ట పిఎస్లో ఏదైతే నమోదు అయిందో కేసుకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే కేసు కొట్టేయాలంటూ కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి కూడా ఈరోజు పిటిషన్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే వైపు పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదు కావడం సదరు బాధిత మహిళకి మీడియా ఫోన్ చేసినప్పుడు కూడా తాను ఎవరి మీద కంప్లైంట్ చేయాలని చెప్పడం ప్రశ్నకైతే ట్విస్ట్గా మారినట్టుగా మనం చెప్పాల్సి ఉంది. ఇక మరొక వైపు పంజాగుట్ట పిఎస్లో నమోదైన కేసుకు సంబంధించి కూడా అరెస్టు చేయకుండా ఉండేందుకు సదరు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన ఎఫ్ఐఆర్ను కూడా కొట్టేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కాబట్టి మధ్యాహ్నం తర్వాత ఆయన దాఖలు చేసిన పిటిషన్ సంబంధించి కూడా విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వాస్తవానికి ఇటు గడిచిన కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య సంబంధించి కూడా రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారంలో కూడా లావాదేవీలు జరిగినట్లుగా కొంత ఆరోపణలు కూడా వస్తున్నాయి. పూర్తి స్థాయిలో ఎందుకని బాధిత మహిళ స్టేషన్ ఆశ్రయించాల్సిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత తాను ఎవరి మీద ఎలాంటి కంప్లైంట్ చేయాలని చెప్పడం అంశానికి సంబంధించి కూడా కొంత విచారణ సాగాల్సింది. ప్రస్తుతానికైతే ఇటు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మీద కేసు నమోదైంది. కేసుకు సంబంధించి కూడా ఆయన హైకోర్టుకు వెళ్ళారు కాబట్టి హైకోర్టులో అతడి అరెస్టుకు సంబంధించి కావచ్చు ఎఫ్ఐఆర్ కొట్టువేత అంశానికి సంబంధించి కూడా ఎలాంటి ఆదేశాలు వస్తాయని కూడా చూడాలి. ఓకే కిరణ్.